ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वंदेहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च मुखां करोति वाचालं भङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुन् निरतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री महाभारतम आदि पर्व श्लोक नंबर 356। यत्र सर्वक्षयं कृत्वा तावुभौ रामकेशवौ नातिचक्रामतकालं प्राप्तं सर्वहरं महत्। ఈ పర్వంలోనే బలరామకృష్ణులిద్దరూ కాలప్రాప్తమైన వినాశాన్ని తప్పించుకోలేకపోయారు. అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకకు వెళ్ళి ఎంతో దుఃఖం పొందారు. పానశాల వల్ల యదువీరులకు కలిగిన కష్టాన్ని చూసి వసుదేవుడికి అర్జునుడు అగ్ని సంస్కారాలు చేశాడు. అలాగే కృష్ణ బలరాముల శరీరాలకు వృష్ణి వంశస్థుల శరీరాలకు ప్రాధాన్యాన్ని బట్టి సంస్కారం చేశాడు. అర్జునుడు ద్వారకలోని వృద్ధులను బాలులను తీసుకుని బయలుదేరి వస్తూ గాంధీవం కూడా పనిచేయకపోవడం చూశాడు. దివ్యాస్త్రాలన్నీ పనిచేయకపోవడం, వృష్టి వంశస్థుల భార్యల వినాశం, శక్తులన్నీ పోవడం, ఇవన్నీ చూసి అర్జునుడికి నిర్వేదం కలిగి వ్యాసుని దర్శించాడు. ధర్మరాజును చేరి సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. ఇది 16వ మౌసల పర్వం. 8 అధ్యాయాలు 330 శ్లోకాలతో కలది. తరువాత 17వ పర్వం మహాప్రస్థానిక పర్వం. ఈ పర్వంలోనే ద్రౌపదితో సహా పాండవులంతా రాజ్యం విడిచి మహాప్రస్థానం చేశారు. త్రోవలో అగ్నిహోత్రుని చూశారు. అగ్ని మాటతో అర్జునుడు గాంధీవాన్ని పూజించి అగ్నిహోత్రునికి ఇచ్చివేశాడు. తమ్ముళ్ళందరూ ద్రౌపది పడిపోయారు. వారందరినీ విడిచి ధర్మరాజు వారిని చూడకుండానే వెళ్ళిపోవడం ఈ పర్వంలో ఉన్నాయి. ఈ మహాప్రస్థానిక పర్వంలో 3 అధ్యాయాలు 320 శ్లోకాలు ఉన్నాయి. తరువాతది స్వర్గారోహణ పర్వం. ఇది దివ్య వృత్తాంతాలతో అలౌకికమైనది. స్వర్గం నుండి వచ్చిన రథాన్ని ధర్మరాజు కుక్క మీద కరుణతో ఎక్కనడం, అప్పుడు శునక రూపం వదిలి యమధర్మరాజు ప్రత్యక్షమవ్వడం, అతనితో స్వర్గం చేరడం, అక్కడ నరకయాతనలన్నీ దేవదూత వల్ల చూడడం, తమ్ముళ్ళ కరుణ స్ఫోరకమైన అరుపులు వినడం, వారంతా యముని ఆజ్ఞ వల్ల యాతనలు పొందడం, తరువాత ఇంద్రుడు యముడు ధర్మరాజుకు తమ్ముళ్ళ సద్గతి చూపించడం, ఇదంతా స్వర్గారోహణ పర్వం. ఆకాశగంగలో మునిగి మనుష్య శరీరం విడిచి తన ధర్మంతో ధర్మరాజు ఉచితమైన స్థానం పొందడం, యమధర్మరాజు ఇంద్రుడు దేవతలు సంతోషించడం, ఇలా 19వ అధ్యాయం పూర్తయింది. ఈ స్వర్గారోహణ పర్వంలో 5 అధ్యాయాలు 200-900 శ్లోకాలు ఉన్నాయి. ఈ వ్యాస మహర్షి 18 పర్వాలు చెప్పాడు. కిల పర్వానికి హరివంశానికి పేరు. దానిలో హరివంశ పర్వం, విష్ణు పర్వం, భవిష్య పర్వం అని 3 ఉపపర్వాలు. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధం చేసే కోరికతో 18 అక్షేణులు వచ్చాయి.
18 రోజులు యుద్ధం జరిగింది. అంగాలతో కలిసి 4 వేదాలు ఉపనిషత్తులు చదివిన విప్రుడైన ఈ భారతం తెలియకపోతే అతడు విచక్షణుడు కాదు. వేదాంగాలు వచ్చేసి శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, ఛందస్సు. ఇవి వేదాంగాలు అంటే. అమితమైన బుద్ధి వైభవం కల వ్యాస మహర్షి ఈ భారతానికి అర్థశాస్త్రంగాను, ధర్మశాస్త్రంగాను, కామశాస్త్రంగాను చెప్పారు. పుంస్కోటిల పాట విన్నాక కాకి కూతలు ఎవరు విననట్లు ఈ కథ విన్నాక మరొకటి ఎవరు వినడానికి ఇష్టపడరు. పంచభూతాల వల్లనే లోకంలోని సంవిధానాలు ప్రవర్తిస్తున్నట్లు ఈ ఇతిహాసం నుండే కవులు బుద్ధులన్నీ ఉద్భవిస్తాయి. 18 పురాణాల విషయాలన్నీ ఈ ఇతిహాసంలో ఉన్నాయి. ఆకాశంలోనే 4 రకాల ప్రాణాలు ఉన్నట్లు ఇంద్రియాలన్నిటికీ చిత్రాలైన మనక్రియలు, ఆశ్రయాలైనట్టి క్రియా గుణాలన్నింటికీ ఈ భారతం ఆశ్రయం. ఆహారం విడిచి ధరించలేము అంటే ఆహారం విడిచి శరీరాన్ని ధరించలేము. అలాగే ఈ భారతాన్ని ఆశ్రయించకుండా ఏ కథ భూమి మీద కనపడదు. చదివినట్టే ఉంది. ఉన్నతిని కోరే సేవకులు ఆభిజత్యం కల మహారాజును కోరుకున్నట్లు ఉత్తమ కవీశ్వరులంతా ఈ భారత కథను ఆధారంగా తీసుకుంటారు. ఈ కావ్యాన్ని మించి కవులెవరు విశేషంగా చెప్పలేరు. ఆశ్రయాలు 4 గృహస్థాశ్రమం ఉత్తమమైనట్లు ఈ భారతం సర్వోత్కృష్టమైన గ్రంథం. మహర్షులారా, భారత శ్రోతలారా, నిత్య ప్రయత్నపరులైన మీకు ధర్మం మీదనే బుద్ధి నిలవాలి. నిలుచుకాక పరలోకానికి వెళ్ళేవానికి అది ఒక్కటే బంధువు. కాంత కనకాలను నిపుణులు ఎంత సేవించినా అవి ఆప్తభావం పొందవు, స్థిరం కావు. ఈ భారతం వ్యాస మహర్షి ముఖం నుండి ప్రవహించిన అమృతలహరి. సాటి లేనిది, పుణ్యప్రదమైనది, పవిత్రమైనది, పాపం హరిస్తుంది, శుభప్రదం. ఇంద్రియలోలుడై చరించే విప్రుడు కూడా పగటిపూట చేసిన పాపాన్ని మహాభారతం చెప్పి చదివి సాయం సంధ్యావందనంతో పోగొట్టుకుంటాడు. అలాగే మనోవాక్కాయలతో రాత్రి చేసిన పాపం మహాభారతం పఠిస్తే ఉదయంకాల సంధ్యావందన సమయానికి పోగొట్టుకుంటాడు. బంగారు కొమ్ములున్న 100 ఆవులను వేదం చదువుకున్న చక్కని పండితుడికి దానం చేస్తే వచ్చే పుణ్యం భారత కథను నిత్యం విన్నవానికి వచ్చే పుణ్యంతో సమానం. విలువైన బరువైన భావాలు కల ఈ భారత ఇతిహాసం ముందు ఈ పర్వ సంగ్రహణ అధ్యాయం విస్తీర్ణమైన సముద్రాన్ని చిన్న నావతో దాటినట్లు సుఖమైన అవగాహనకు తోడ్పడుతుంది. అనుక్రమ పరంలో కూడా ఇదే విధంగా ఉంది ఫలశ్రుతి. ఇంకా అంతగా సిమిలర్ ఇది చదవలేము. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి పర్వ సంగ్రహణి పర్వణి ద్వితీయోధ్యాయ. ఇది పర్వ సంగ్రహ పర్వం అయిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయం పౌష్య పర్వం. సరమకథ అయోధధౌన్మిని శిష్యులు ఉత్తంక చరిత్రము. సౌతీరువాచ. సౌతీరువాచ అంటే ఎవరు? ఉగ్రశ్రవుడు అంటే ఎవరు? సూతగోస్వామి. పరీక్షిత్తుని కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం ఆరంభించాడు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే 3 తమ్ముళ్ళు అక్కడ ఉండగా దేవశిని పరమ యొక్క కొడుకు సారమేయం అక్కడికి వచ్చాడు. జనమేజయుని తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు. అది ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూసి, తల్లి ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగింది. ఎవరు అడిగారు? కుక్క తల్లి అని. అలా అడిగిన తల్లికి జనమేజయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పింది. ఆ సారమేయం దానికి తల్లి ఇలా అంది,
నాయన, నీవు వారి పట్ల ఏదో అపరాధం చేసి ఉంటావు, అందుకే వారు నిన్ను కొట్టారు. అది మళ్ళీ నువ్వేదో తప్పు చేసిండ్రో అందుకే ఎవరు కొట్టాను. అక్కడి అవిస్సును చూడడం లేదు. అది మళ్ళీ తల్లితో, నేనేమి తప్పు చేయలేదు, అక్కడి అవిస్సును చూడను లేదు, నాకను లేదు అని అంది. ఇక్కడ చిన్న వివరణ ఇచ్చారు. కుక్క అన్నాన్ని చూస్తే దోషం, కోడి రెక్కలు విదిలిస్తే దోషం. కుక్కట పక్షవాతేన శ్వదృష్ట్వాన్నం ప్రదూషయేత్. అంటే కుక్క చూడకూడదంట. ఇక్కడ మన బకెట్ రోజు నాకుతూ ఉన్నాయి కుక్కలు. అవి మలాన్ని కూడా తింటుంటాయి, అందుకని అవి కిచెన్లోకి వెళ్ళకూడదు. అది విని దాని తల్లి పరమ పుత్ర దుఃఖంతో ఆర్తి చెంది జనమేజయుడు దీర్ఘసత్రయాగం చేసే చోటికి వచ్చింది. ఎవరి తల్లి? సారమేయుడు అనే కుక్క తల్లి. కోపంతో సరమ అతనితో, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఆ విస్సును చూడలేదు, నాకలేదు, ఎందుకు కొట్టారు అని అడిగింది. వారు ఏమీ బదులు చెప్పలేదు. ఆమె వారితో, ఏ తప్పు చేయని నా కొడుకును కొట్టారు, కాబట్టి మీకు అనుకోని భయం కలుగుతుంది అని అంది. ఇక్కడ సరమ అన్న మాటకు నన్నయ్య మహాభారతంలో ఒక పద్యం చెప్పాడు, చదువుదామని. తగునిది ఎదలో వగవక సాధులకు పేదవాళ్ళకు రగ్గేల్ మోగిజేయు దుర్వనీతులు కగు. ఇదంతా అయిన తర్వాత మనం నన్నయ్య తిక్కన మహాభారతం చదువుతాం. పద్యాలు టీటీడీ వాళ్ళది ఉంటుంది, 18 పుస్తకాలు కూడా. ఓకే. దేవశని సరమ అంటే ఇక్కడ కుక్క. ఇలా అనగానే జనమేజయుడు భయభ్రాంతుడై చింతాక్రాంతుడయ్యాడు. చూడండి, కుక్క మాట్లాడితేనే భయపడుతున్నారు, అంత పవర్ఫుల్. అప్పుడు కుక్కలు కూడా అంత శక్తివంతమైనవి. ఇక్కడ భావం, నిరపరాధులను హింసించిన వానికి సద్యో దుఃఖం కలుగుతుందని భావం. నిరపరాధులను హింసిస్తే ఆ ఫలం తీవ్రవేగి అవుతుంది, అనగా ఈ జన్మలోనే దాని ఫలం అనుభవించాలి. ఆ దీర్ఘ సత్రయాగం సమాప్తమయ్యాక హస్తినాపురానికి వచ్చి జనమేజయుడు తన పాపకృత్యాన్ని శమింపచేయగల పురోహితుని కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఆ జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్ళి తన దేశంలోని ఒకానొక ఆశ్రమాన్ని చూశాడు. అక్కడ శృతశ్రవణుడు అనే మునివి నివసిస్తున్నాడు. అతని కొడుకు సోమశ్రవణుడు. అతడు ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. జనమేజయుడు ఆ శృతశ్రవణుని వద్దకు వెళ్ళి అతని కొడుకును పురోహితునిగా వరించాడు. రాజు అతనికి నమస్కరించి, మహాత్మా, ఈ నీ పుత్రుడు నాకు పురోహితుడగుగాక అని పలికాడు. అలా అడిగిన జనమేజయునికి శృతశ్రవణుడు, జనమేజయ, ఈ నా పుత్రుడు సర్పగర్భం నుండి పుట్టాడు. మహాతపస్వి, స్వాధ్యాయ సంపన్నుడు, నా తపోబలం చేత పోషింపబడ్డాడు. నా వీర్యాన్ని తాగిన ఒక సర్పిని యొక్క కుక్షి నుండి ఉద్భవించాడు. పరమేశ్వరుడు చేసినది తప్పించి నీ యొక్క సమస్త పాపకృత్యాలను శాంతింపజేయడానికి ఇతడు సమర్థుడు. ఇతనికి ఒక గుప్త వ్రతం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఇతనిని ఏదైనా అర్థాన్ని యాచించినట్లయితే, అర్థమైన డబ్బు, దానిని
అతనికి ఇచ్చివేస్తాడు. దీనిని నీవు సహించగలిగితే, అతడి ఇష్టాన్ని తీర్చడానికి నీవు ఉత్సాహపడితే అతన్ని నీవు తీసుకొని వెళ్ళు. ఇలా అన్న శృతశ్రవణునితో, మహాత్మా అలాగే జరుగుతుంది అన్నాడు జనమేజయుడు. జనమేజయుడు ఆ మునికుమారుని సోమశ్రవణుని పురోహితునిగా పొంది తిరిగి వచ్చి తన తమ్ముళ్లతో, ఇతని నేను పురోహితునిగా ఎన్నుకున్నాను. ఇతడు ఏమి చెప్పినా మీరు ఇంకేమి ఆలోచించకుండా చేయండి అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అతడు అలా తమ్ముళ్లకు చెప్పి తక్షశిలపైకి దండెత్తి వెళ్ళాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ రోజుల్లోనే అయోధౌమ్యుడనే ఒక ఋషి ఉండేవాడు. అతనికి ఉపమన్యువు, అరుణి, వేదుడు అనే 3 శిష్యులు ఉండేవారు. అంటే గురువు మాటను ఎలా వినాలనేసి ఒక కథ ప్రారంభమవుతుంది. గురువు ఒక్కసారి పాంచాల దేశీయుడైన తన శిష్యుడు అరునికి పొలానికి కంత కట్టమని పంపాడు. ఉపాధ్యాయుని ఆజ్ఞతో పాంచాలుడైన అరుణి అక్కడికి వెళ్ళి పొలానికి కంత కట్టడానికి ప్రయత్నించాడు. కంత అంటే నేను అదే అనుకున్నాను. కానీ అతను కట్టలేకపోయాడు. అలా ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఉపాయం స్ఫురించి, సరే ఇలా చెప్తాను అనుకున్నాడు. అతడు అక్కడ పొలంలో కంతకు అడ్డంగా పడుకున్నాడు. అప్పుడు నీరు నిలిచిపోయింది. ఇలా కొంత సమయం గడిచాక గురువైన అయోధౌమ్యుని శిష్యులను పాంచాలి నివాసి అయిన అరుణి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. శిష్యులు, మహాత్మా మీరే కదా పొలానికి కంత కట్టమని పంపారు అని బదులిచ్చారు. అయితే మనం అందరం అతడు వెళ్ళిన చోటికి వెళ్దాం అన్నారు గురువు గారు శిష్యులతో. గురువు అక్కడికి వెళ్ళి, పాంచాల అరుణి, ఎక్కడున్నావు బిడ్డ, రా అని అతన్ని ఎలుగెత్తి పిలిచాడు. ఆ అరుణి ఉపాధ్యాయుని మాట విని వెంటనే పొలంలో నుండి లేచి గురువు వద్దకు వచ్చి నిలిచాడు. అయ్యా, నేను ఇక్కడున్నాను. పొలం నుండి ప్రవహించిపోతూ అడ్డుకట్ట వేయడానికి వీలులోని ఆ నీటి ప్రవాహాన్ని ఆపడానికి దానికి అడ్డంగా పడుకున్నాను. మీ పిలుపు విని వెంటనే ఆ మట్టినంతా తొలగించుకొని ఇటు మీ వద్దకు వచ్చాను. మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను. నేను ఏమి పని చేయాలి ఆజ్ఞాపించండి అని వినయంగా అన్నాడు. అరుణి ఇలా అనగానే గురువు, నీవు మట్టిని పెకిలించుకొని పైకి లేచావు కాబట్టి ఉద్దాలకుడనే పేరుతో నీవు ప్రసిద్ధికెక్కుతావు అని అనుగ్రహించాడు. నీవు నా మాట పాటించావు కాబట్టి శ్రేయస్సు పొందుతావు. సమస్త వేదాలు, సర్వధర్మశాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి అని కూడా ఆశీర్వదించాడు. గురువుగారు ఇలా ఆశీర్వదించి పంపగా అతడు తనకు నచ్చిన చోటుకు వెళ్ళాడు. ఇక ఆ అయోధౌమ్యుని యొక్క 2వ శిష్యుడు ఉపమన్యు అనేవాడున్నాడు. ఉపాధ్యాయుడు అతన్ని, వత్స ఉపమన్యు, గోవులను కాస్తూ ఉండు అని పంపాడు. ఉపాధ్యాయుడు అంటే గురువే, అసలు ఆచార్యుడు అని చెప్పొచ్చు. ఇందులో ఇట్లా అర్థం చేస్తే అప్పటి కాలంలో ఉపాధ్యాయుడు పాలన తక్కువ. ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా అతడు గోవులను కాస్తున్నాడు. పగలంతా ఆవులను కాసి సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. లావుగా బొద్దుగా ఉన్న ఉపమన్యుడు చూసి, గురువు, వత్స ఉపమన్య, దేనిని తిని జీవిస్తున్నావు, ఇంత బలంగా దృఢంగా ఉన్నావని అడిగాడు. అతడు ఉపాధ్యాయునికి, అయ్యా,
భిక్షావృత్తితో జీవిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. దానికి గురువు, నాకు నివేదించకుండా భిక్షాన్నం ఉపయోగించకూడదని అన్నారు. సరే అని చెప్పి ఉపమన్యువు భిక్ష తెచ్చి గురువుకు నివేదించాడు. మనం 7వ స్కందం భాగవతంలో కూడా వస్తుంది. గురుకులంలో అదే చేయాలి. అంత తీసుకొచ్చిందంతా గురువుకి ఇవ్వాలి. తర్వాత గురువు యొక్క అనుమతి తీసుకోవాలి. అతడు తెచ్చిన భిక్షనంతా గురువే తీసుకోపోసాగాడు. సరే అని చెప్పి అతడు తిరిగి గోవులను కాయసాగాడు. పగలంతా రక్షించి సాయంకాలం కాగానే గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలబడి నమస్కరించాడు. అయినా అతడు పుష్టిగా లావుగా ఉండడం చూసిన గురువు, వచ్చా, నీ భిక్షాన్నం మొత్తం నేనే తీసుకుంటున్నాను కదా, నీవు దేనితో బతుకుతున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువుకు ఉపమన్యుడు, మొదట తెచ్చిన భిక్షను తమరికి అర్పించి మళ్ళీ 2వసారి భిక్ష కోసం వెళ్తున్నాను, దానితో జీవితం కొనసాగిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అది విన్న గురువు, ఇలా చేయడం న్యాయమైనది, శ్రేష్టమైనది కాదు. ఎందుకంటే భిక్షావృత్తి మీదనే జీవించే ఇతరుల వృత్తికి అవరోధం కలిగించిన వాడవు అవుతున్నావు. కనుక ఇలా చేస్తున్న నీవు లుబ్ధుడవు కూడా అవుతావు. 2వసారి భిక్ష మెత్తడం తగదని భావం అని చెప్పాడు. అతడు సరే అని గోవులను మేపసాగాడు. అలా వాటిని రక్షించి తిరిగి గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. అయినా అతడు లావుగానే ఉండడం చూసి గురువు మళ్ళీ, వత్స ఉపమన్య, నేను నీ భిక్షాన్నమంతా తీసుకుంటున్నాను, నీవు 2వసారి ఎక్కడ తిరగడం లేదు, అయినా లావుగానే ఉన్నావు, ఏ విధంగా మనుగడ సాగిస్తున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువు గారికి, అయ్యా, ఈ ఆవుల పాలు తాగి బతుకుతున్నాను అని సమాధానం ఇచ్చాడు మోహన్. దానికి గురువు, ఇది న్యాయం కాదు, పాలు ఉపయోగించడానికి నీకు అనుమతి లేదు అని అన్నాడు. ఇది మహాభారతంలో ఈ స్టోరీ వస్తుంది, రాదు కదా, సమ్మరి వర్షంలో లేదు, రాలేదు. ఈ స్టోరీ ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం విన్నారు. ఎవరైనా ఈ స్టోరీ కొంచెం వెళ్ళండి, హరివంశంలో వస్తుందా? అలాగే అని చెప్పి ఉపమన్యుడు గోవులను రక్షించి తిరిగి ఉపాధ్యాయుని ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. ఇంకా అతడు బలంగానే ఉండడం చూసిన గురువు, వత్స ఉపమన్యు, భిక్షాన్నం తినడం లేదు, 2వసారి భిక్షకు పోవడం లేదు, పాలు త్రాగడం లేదు, అయినా బలంగానే ఉన్నావు, ఇప్పుడిక ఏమి తిని జీవిస్తున్నావు అని అడిగాడు. ఇలా అడిగిన గురువుకు, అయ్యా, ఈ దూడలు తమ తల్లుల పొదుగుల నుండి పాలు త్రాగేటప్పుడు పైకెగిసిన నురుగును తాగుతున్నాను అని చెప్పాడు. అది విన్న గురువు, ఈ దూడలు చాలా మంచివి, నీ మీద జాలితో ఎక్కువగా నురగను ఎగజిమ్ముతూ ఉండవచ్చు. అలా చేస్తున్న నీవు ఈ దూడల జీవన వృత్తికి ఆటంకం కలిగిస్తున్నావు, కాబట్టి నురుగును కూడా నీవు తాగడానికి వెళ్ళలేదు అన్నాడు. అలా అని చెప్పి అతడు మామూలుగా గోవులను కాయడానికి వెళ్ళిపోయాడు. అలా గురువు వద్దంటే ఉపమన్యుడు భిక్షాన్నం తినలేదు, 2వసారి భిక్షకు పోలేదు, పాలు తాగలేదు, పాల నురుగు ఉపయోగించలేదు. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధకు తట్టుకోలేక జిల్లేడు ఆకులను తిన్నాడు. జిల్లేడు ఆకులను. ఆ ఆకులు కారంగా, చేదుగా, వగరుగా, గరుకుగా ఉండి కడుపులో మంట కలిగిస్తాయి. అలాంటి ఆకులను తినడం చేత అతని కళ్ళు దెబ్బతిని పోయాడు. గుడ్డివాడై తిరుగుతున్న అతడు ఒక కూపంలో పడిపోయాడు. అనంతరం సూర్యుడు ఆస్తాద్రికి ఎగిన అతడు రాకపోవడం చేత ఉపాధ్యాయుడు ఉపమన్యుడు రాలేదని శిష్యులను అడిగాడు. వారు గోవులను కాయడానికి వనానికి వెళ్ళాడని చెప్పారు. వారితో గురువు, నేను ఉపమన్యుని అన్ని విధాలుగా అడ్డుకున్నాను, అతనికి తప్పకుండా కోపం వచ్చి ఉంటుంది, ఇంతవరకు రాలేదు, చాలాసేపు అయింది, కాబట్టి వెతకాలి అని చెప్పి శిష్యులతో సహితంగా అడవికి వెళ్ళి అతన్ని పిలవడానికి, ఓ ఉపమన్యు, ఎక్కడున్నావు, నీవు రానాయన అని ఎలుగెత్తి అరిచాడు.
అతడు గురువుగారి మాటలు విని నేను ఇక్కడ కూపంలో పడిపోయానని గట్టిగా బదులిచ్చాడు. గురువు అతన్ని కూపంలో ఎలా పడ్డావు అని అడిగాడు. జిల్లేడు ఆకులను తిని గుడ్డివాడనయ్యాను, అందువల్ల కూపంలో పడ్డానని అతడు గురువుకు సమాధానమిచ్చాడు. గురువు అశ్విని దేవతలను స్తుతించు, వారు దైవ వైద్యులు, నీకు చూపు కలిగిస్తారు అనేది అతనికి చెప్పాడు. ఇలా చెప్పగానే ఉపమన్యుడు ఆ ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేయసాగాడు. ప్రపూర్వఘౌ పూర్వజౌ చిత్రభాను గిరవా శంపామి తపస హణ్యంతో దివ్యౌ సుపర్ణో విరజో విమానో అధీక్షిపంత భువనాన్ని విశ్వ. ఓ అశ్విని కుమారులారా, మీరిద్దరూ సృష్టికి పూర్వమే ఉన్నారు, పూర్వజులు, చిత్రభానులు మీరే. తపశక్తి వాగ్వైభవంతో మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు, దివ్యులు, మంచి రెక్కలు గల పక్షుల వంటివారు. రజోగుణం, కోపం లేనివారు, విశ్వమంతటా ఆరోగ్యాన్ని విస్తరింపచేస్తారు. అంటే ఇక్కడ అశ్విని దేవత గురించి కాకుండా సూర్యచంద్రుల గురించి కూడా ఉంది. ఇరణ్మయౌ శకుని సాంపరాయౌ నా సత్యదస్సో సునసో వజయంతో శుక్లం వయంతో తరసో సుమోవో ఆదివ్యయం తావసితం వివస్వత. బంగారు రెక్కలు గల అందమైన రెండు పక్షుల వలె మీ ఇద్దరు చాలా అందగాళ్ళు, పారలౌకికమైన ఉన్నతిని పొందే సాధనాలు కలవారు, నా సత్యదస్సులనే పేర్లు కలవారు, అందమైన నాసికలు కలవారు. మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైన మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రింబగళ్ళు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేరుస్తున్నారు. రాత్రింబగళ్ళు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేస్తున్నారు. ఆ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన పితృయానాలనే మార్గాలను పొందుతున్నారు. పరమాత్మ కాలశక్తి జీవరూపమైన పక్షిని తనకు ఆహారం చేసుకుంది. అశ్విని కుమారులనే పేరుతో జీవన్ముక్తులై మహాపురుషులై మీ ఇద్దరు జ్ఞానాన్ని ప్రసాదించి కైవల్య రూపమైన మహా సౌభాగ్యం లభింపజేయడానికి జీవులను కాలమనే బంధాల నుండి విముక్తులను చేస్తున్నారు. మాయతో సహవాసం చేసే అజ్ఞానులైన జీవులు రాగాది విషయాలతో నిండి ఉన్నంత వరకు తమ ఇంద్రియాలకు లొంగిపోయి తమకు తాము శరీరాలను బంధులుగా భావిస్తూ ఉంటారు. రాత్రింబగళ్ళు కోరికలీడేర్చే 360 పాలిచ్చే గోవులు అవి అన్నీ కలిసి సంవత్సరం అనే ఒక దూడను కని దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఆ దూడ అన్నిటికీ సృష్టిస్తుంది, సంహరిస్తుంది. జిజ్ఞాసుల పైన చెప్పిన దూడను నిమిత్త మాత్రంగా చేసుకొని ఆ గోవుల నుండి విభిన్న ఫలాలనిచ్చే శాస్త్రవిహితమైన కర్మలను పిదుకుతూ ఉంటారు. ఆ కర్మలన్నిటిలో ఒకటే పితుకదగినది. పైన చెప్పిన ఆ గోవులను మీ అశ్విని కుమారులు ఇద్దరే పితుకుతున్నారు. అశ్విని దేవతలారా, ఈ కాలచక్రానికి సంవత్సరం అనేది ఒక్కటే నాభి. దాని మీద రాత్రి పగలు కలిసి 720 ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ 12 మాసాలనే చుట్టు చక్రంతో కలపబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైన మాయామయమైన కాలచక్రం నేమి లేకుండానే అనిమిత గమనంతో తిరుగుతూ ఇహపరలోకాన్ని ప్రజలను నశింపజేస్తుంది. మేషాది 12 రాశులు 12 ఆకులుగా, 6 ఋతువులు 6 నాభులుగా, సంవత్సరం ఇరుసుగా ఉన్న ఒకే ఒక కాలచక్రం అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారం. ఇందులోనే సంపూర్ణమైన కాలాన్ని అభిమానించే దేవతలందరూ ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను. కనుక మీరిద్దరూ నన్ను ఈ కాలచక్రం బారి నుండి విముక్తిని చేయండి.
మీరిద్దరు సదాచార సంపన్నులు. మీరు మీ కీర్తితో చంద్రుణ్ణి, అమృతాన్ని, జల ప్రకాశాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఈ సమయంలో మీరు మేరు పర్వతాన్ని విడిచి భూమి మీద ఆనందంగా విహరిస్తున్నారు. ఆనంద బలాలను వర్షంగా కురిపించడానికే మీ సోదరులిద్దరూ దినమంతా ప్రయాణిస్తూ ఉంటారు. ఓ అశ్విని దేవతలారా, మీరిద్దరూ సృష్టి ప్రారంభ కాలంలో తూర్పు మొదలైన దశలను వెల్లడి చేస్తూ వాటి గురించిన జ్ఞానాన్ని కలిగించారు. ఆ దిక్కుల శిరస్సుపై ఉండే అంతరిక్షలోకంలో రథం మీద తిరుగుతూ అన్నిటికీ సమానంగా ప్రకాశాన్ని అందించే సూర్యదేవుని గురించి, ఆకాశాది పంచభూతాలను గురించి కూడా మీరే జ్ఞానాన్ని కలిగించారు. ఆయా దిక్కులలో సూర్యగమనాన్ని చూసి ఋషులు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. దేవతలు, మనుష్యులు స్వర్గమధ్యలోకాల యొక్క భూమికను కూడా ఉపయోగిస్తున్నారు. అశ్విని దేవతలారా, మీరు ఈ సమస్త విశ్వాన్ని పోషించడం కోసం ఎన్నో రంగుల వస్తువుల మిళితం చేసి అన్ని రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. ఆ మెరిసే ఔషధాలన్నీ ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుకరిస్తూ మీతో పాటు తిరుగుతూ ఉంటాయి. దేవతలు, మనుష్యులు తమ తమ అర్హతలను బట్టి స్వర్గమధ్యలోకాల్లో ఉంటూ ఆ ఔషధను సేవిస్తూ ఉంటారు. మీరిద్దరూ నా సత్యనామంతో ప్రసిద్ధులు. నేను మిమ్మల్ని మీరు ధరించిన కమలహారాన్ని పూజిస్తున్నాను. మీరు అమరులై సత్యాన్ని పోషిస్తూ విస్తరింపజేస్తున్నారు. మీ సహాయం లేనిదే దేవతలు కూడా ఆ సనాతన సత్యాన్ని పొందజాలరు. ఇవన్నీ శ్లోకాలు వచ్చాయి కానీ ఇవన్నీ శ్లోకాలతో కీర్తిస్తారు. యవ్వనంలో ఉన్న తల్లిదండ్రులు సంతానోత్పత్తి కోసం ముందుగా నోటితో అన్నరూపమైన గర్భాన్ని ధరిస్తున్నారు. తరువాత అన్నమే పురుషుల్లో వీర్య రూపంగా, స్త్రీలతో రజోరూపంగా మార్పు చెంది జడ శరీరం తయారవుతుంది. అనంతరం జన్మించబోయే గర్భస్థ శిశువు పుడుతూనే తల్లి స్తన్యాన్ని తాగుతున్నాడు. పైన చెప్పిన రీతిగా సంసార బంధనాల్లో చిక్కిపోయిన జీవులు తాము తత్వజ్ఞానం ఉపదేశించి ముక్తులను చేస్తున్నారు. నా బ్రతుకు తెరువు కోసం నా నేత్రేంద్రియాన్ని కూడా రోగముక్తం కావించండి. నేను మీ గుణాలను కొనియాడుతూ మీ ఇద్దరిని స్తుతించలేను. నేనిప్పుడు గుడ్డివాడిని, దారిని కూడా సరిగా గుర్తించలేక ప్రమాదపడ్డాను. కనుకనే దుర్గయమైన కూపంలో పడిపోయాను. మీరు శరణాగతి వత్సలులు కాబట్టి మేము శరణు వేడుతున్నాను. అని ఈ రీతిగా ఉపమన్యువు స్తోత్రం చేయగానే అశ్విని కుమారులిద్దరు వచ్చి, ఉపమన్య, మేము ప్రీతులమైన, ఇదిగో నీవు ఈ అప్పం తీసుకో, దీన్ని తిను అన్నారు. వారు ఇలా అనగానే ఉపమన్యు, మీ దేవతలు ఎప్పుడు అసత్యమాడరు, కానీ నేను గురువుకు నివేదించకుండా ఈ అప్పాన్ని ఉపయోగించడానికి ఇష్టపడను అన్నాడు. అప్పుడు ఆ అశ్వినులిద్దరూ, నాయన, ఇంతకు ముందు మీ గురువు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశాడు. అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండానే ఉపయోగించాడు. మీ గురువు చేసినట్లే నీవు కూడా చెయ్యి అన్నారు. వారు ఇలా అనగా ఉపమన్యువు, ఈ విషయమై నేను మీ అశ్వినులిద్దరినీ అనునయించి అర్థిస్తున్నాను. గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను అన్నాడు. బదులుగా అశ్వినులు, నీ గురుభక్తికి చాలా సంతోషించాం. నీ గురువు దంతాలు నల్లగా ఇనుములు ఉన్నాయి, నీ దంతాలు మాత్రం బంగారంలాగా ఉంటాయి. నీకు కన్నులు బాగవుతాయి, శ్రేయస్సు కూడా పొందుతావు అని అన్నారు. అశ్విని కుమారులు ఇలా అనగానే ఉపమన్యువుకు కన్నులు రెండు కనపడసాగాయి. అతడు గురువు దగ్గరకు వచ్చి నమస్కరించాడు. గురువు గారికి విషయమంతా చెప్పాడు. అతడు కూడా చాలా సంతోషించాడు. ఉపమన్యువుతో ఇలా అన్నాడు, అశ్విని కుమారులు చెప్పినట్లుగా నీకు సకల శుభాలు కలుగుతాయి. నీకు సర్వవేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి.
అయోధధౌమునికి ఇంకొక శిష్యుడు. అంటే ఇది ఉపమానం గురించి అయిపోయింది. మొదటి పేరేమి? మొదటి శిష్యుని పేరు తరుణ్, అరుణ్. ఉపమానం స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుందంటే ఆయన అంత కఠినమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నాడు. ఆయన గురువు యొక్క ఆజ్ఞను పాటించాలనేసి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యం. సమయం ఏంటంటే ఇంకొక 5 నిమిషాలు. ఆ అయోధ్య దౌన్మునికి ఇంకొక శిష్యుడు వేదుడు అనేవాడు. ఇంకొక శిష్యుని గురించి చెప్తున్నారు. కొన్ని చాలా మళ్ళీ ఈ స్టోరీని మళ్ళీ మీరు చెప్పాలి, కానీ ఇంపార్టెంట్ స్టోరీ. గురువు అతన్ని, వత్స, వేదుడా, నీవు కొంతకాలం నా ఇంట్లో ఉండు, సేవ చేస్తూ ఉండు, నీకు మేలు కలుగుతుందని ఆదేశించాడు. అతడు అలాగే అని గురుకులంలో చాలా కాలం పాటు గురు శుశ్రూషను చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. గురువు అతన్ని ఎద్దు వలె మిక్కిలి బరువులను మోయడానికి వినియోగించాడు. వేదుడు శీతోష్ణాలను, ఆకలి దప్పులను సహిస్తూ అన్ని వేళలా గురువుకు అనుకూలుడై గడుపుతూ ఉన్నాడు. ఇలా చాలా కాలం గడిచాక గురువు సంతోషించాడు. గురువు గారిని సంతోషపెట్టడం వలన వేదునికి శ్రేయస్సు, సర్వజ్ఞత్వం కలిగాయి. అతడు గురువు అనుమతితో సమావర్తన సంస్కారం పొంది స్నాతకుడై గురుకుల వాసం నుండి గృహస్థాశ్రమం ప్రవేశించాడు. అతనికి తన ఇంటిలో 3 శిష్యులున్నారు. వారికి గురు శుశ్రూష చేయమని కానీ ఏ పని కానీ చెప్పేవాడు కాదు. గురుకుల వాసంలోని దుఃఖం తెలిసినవాడు కాబట్టి శిష్యులకు ఆ కష్టం కలిగించదలుచుకోలేదు. ఇలా ఉండగా కొంతకాలానికి జనమేజయుడు, పౌష్యుడనే రాజులిద్దరు వచ్చి బ్రహ్మవేత్త అయిన వేదుని తన పురోహితునిగా వరించారు. వేదుడు ఒకనాడు యాజమాన కార్యం గురించి వెడుతూ ఉత్తంకుడనే శిష్యుని అగ్ని కార్యం చేయమని నియోగించాడు. నాయన ఉత్తంక, నా ఇంటిలో ఏ లోటు కలిగినా నీవు దానిని పూరించు అని ఉత్తంకుని ఆజ్ఞాపించి వేదుడు ఇతర ప్రాంతానికి వెళ్ళాడు. ఉత్తంకుడు అనేది తెలుగు భారతంలో ఉదంకునిగా చెప్పారంట. పిమ్మట ఉత్తంకుడు శుశ్రూష చేస్తూ గురువు వారి ఆజ్ఞను పాటిస్తూ గురుకులంలో ఉంటున్నాడు. అలా ఉన్న అతన్ని ఉపాధ్యాయుని ఇంటిలోని స్త్రీలందరూ కలిసి పిలిచి ఇలా చెప్పారు: మీ గురుపత్ని ఋతుమతి అయింది. గురువు పరదేశంలో ఉన్నాడు. ఈమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చేయి. ఈ విషయమై గురుపత్ని చాలా విచారిస్తుంది. ఇలా చెప్పిన స్త్రీలకు ఉత్తంకుడు ఆడవారి మాటలు పట్టుకొని ఆ కార్యాన్ని నేను చేయలేను, ఆ కార్యం చేయాలని నా గురువు నాకు చెప్పలేదు. కొంతకాలం గడిచాక అతడు గురువు పరదేశం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. శిష్యుని యొక్క వృత్తాంతాన్ని అతన్ని తెలుసుకుని సంతోషించాడు. అతనితో, నాయన ఉత్తంక, నీవు ఏ ఇష్టం చేయగలను. నీవు ధర్మబద్ధంగా సేవించావు నన్ను. అందువలన మన మధ్య పరస్పర ప్రేమ పెరిగింది. నీకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాను. నీ కోరికలన్నీ తీరుతాయి, వెళ్ళు అన్నాడు గురువు. ఇలా అన్న గురువుతో శిష్యుడు, మీకేం ప్రియం చేయగలను పెద్దలు చెబుతూ ఉంటారు. అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవాడు, వీరిరువురిలో ఒకడు మరణం పొందుతాడు, విద్వేషాన్ని కూడా పొందుతాడు. కాబట్టి మీరు అనుమతిస్తే నేను మీ అభీష్టాన్ని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అంతటా గురువు, వత్స, ఉత్తంక, అయితే కొన్ని రోజులు ఉండు అన్నాడు. ఒక రోజున ఉత్తంకుడు ఉపాధ్యాయుని, అయ్యా, మీకు ఇష్టమైన దేనిని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వగలనని మళ్ళీ అడిగాడు. అప్పుడు గురువు, నాయన ఉత్తంక, నీవు మాటి మాటికి గురుదక్షిణగా కానుకగా తెచ్చి ఇస్తానంటున్నావు. అయితే ఇంట్లోకి వెళ్ళి మీ గురుపత్నిని
ఏమి కానిగా ఇమ్మంటారని అడుగు అన్నాడు. అలా అనగానే ఉత్తంకుడు గురుపత్ని వద్దకు వెళ్ళి, పూజ్యులారా, గురువుగారు నన్ను ఇంటికి వెళ్ళమని అనుమతించారు. మీరు ఇష్టమైనది గురుదక్షిణగా సమర్పించి రుణ విముక్తుడైన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కాబట్టి గురుదక్షిణగా మీరు ఏ కానుకను తేవాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు. ఉత్తంకుడు ఇలా అడిగిన వెంటనే గురుపత్ని అతనితో పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించే కుండలాలను అడుగున్నారు. వాటిని తీసుకునిరా. ఈ రోజుకు 4వ రోజున పుణ్యక వ్రతం జరుగుతుంది. వాటిని ధరించి అలంకరించుకుని బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను. కాబట్టి వాటిని సంపాదించు. అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది, లేకుంటే మేలెక్కడిది అని అన్నది. గురుపత్ని ఇలా చెప్పగా ఉత్తంకుడు బయలుదేరాడు. అతడు మార్గ మధ్యంలో పెద్ద ఆకారం గల ఎద్దును, దానిని ఎక్కిన మహాకాయుడైన పురుషుని చూశాడు. ఆ పురుషుని ఉత్తంకుడితో ఇలా అన్నాడు, ఉత్తంక, ఈ వృషభ గోమయాన్ని భక్షించు అని అతని చెప్పిన దాన్ని ఉత్తంకుడు ఇష్టపడలేదు. ఆ పురుషుడు మళ్ళీ ఉత్తంకుడితో, ఉత్తంక, తిను, ఏమి ఆలోచించదు, పూర్వం మీ గురువు కూడా తిన్నాడు అన్నారు. అతడు చెప్పగానే మంచిది అని ఉత్తంకుడు అప్పుడు ఆ వృషభం యొక్క మూత్ర పురీషాలను భక్షించి తొందరలో ఉండడం చేత నిలుచొని ఆచరణ చేసి బయలుదేరాడు. ఉత్తంకుడు పౌష్య మహారాజు ఉండే చోటికి వెళ్ళి ఆసీనుడై ఉన్న అతన్ని సమీపించి ఆశీపూర్వకంగా అభినందించి ఇలా అన్నాడు, యాచకుడనై మీ వద్దకు వచ్చాను అని. అంతటా అతని ఉత్తంకుడికి నమస్కరించి, పూజ్యుడా, నేను పౌష్యుడని, మీకు ఏమి చేయగలను అని అడిగాడు. ఉత్తంకుడు పౌష్యునితో, గురుదక్షిణ కోసం కుండలాలను కోరి ఇక్కడికి వచ్చాను. మీ భార్య ధరించిన ఆ 2 కుండలాలను ఇవ్వడానికి నీవు తగుదువు అని అన్నాడు. దానికి సమాధానంగా పౌష్యుడు అంతఃపురానికి వెళ్ళి రాణిని అడుగు అన్నాడు. అతను చెప్పిన రీతిగా ఉత్తంకుడు అంతఃపురంలో ప్రవేశించాడు. కానీ రాణి కనపడలేదు. అతడు మళ్ళీ రాణి వద్దకు వచ్చి, నీవు నాతో అబద్ధం ఆడడం యుక్తంగా లేదు. నీ అంతఃపురంలో రాణి లేదు, నాకు ఆమె కనబడలేదు అన్నాడు. ఉత్తంకుడిలా అనగానే పౌష్యుడు క్షణకాలం ఆలోచించి, నీవు తప్పకుండా ఎంగిలి ముఖంతో ఉండి ఉంటావు, గుర్తు తెచ్చుకో. ఆమె పతివ్రత కాబట్టి ఉచ్చిష్టతో అపవిత్రులైన వారు ఆమెను చూడలేరు, అపవిత్రులకు ఆమె కనబడదు అన్నారు. రాజు ఇలా అనగానే ఉత్తంకుడు జ్ఞాపకం తెచ్చుకొని, ఆవును నేను నిలబడి నడుస్తూ ఆచరణం చేశాను అని అన్నాడు. అప్పుడు పౌష్యుడు, ఇది నీవు చేసిన శాస్త్ర విరుద్ధమైన పని, నిలబడి తొందరగా నడుస్తూ చేసిన ఆచమనం చేయనట్లే అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు సరే అని కాళ్ళు చేతుల ముఖం బాగా కడుక్కొని తూర్పు వైపు తిరిగి కూర్చొని శబ్దం చేయని, నురుగులేని చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైన నీటిని 3 మార్లు ఆచమనం చేసి 2 మార్లు వేళ్ల కొనలతో ముఖాన్ని తుడుచుకొని నీటిలో ముంచిన వేళ్లతో కన్నులు, ముక్కులు మొదలైన ఇంద్రియాలను సూచించి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి రాణి కనపడింది. ఆమె ఉత్తంకుని చూసి ఎదురు వచ్చి నమస్కరించి, పూజ్య, మీకు స్వాగతం, మీకు నేనేమి చేయగలను ఆజ్ఞాపించండి. ఉత్తంకుడు ఆమెతో, తల్లి, గురుదక్షిణ కోసం నీ కుండలను అడుగుతున్నాను, ఇవ్వగలవు అన్నాడు. అతన్ని సద్భావానికి ఆమె సంతుష్టురాలైంది. ఇతడు అరుడైన బ్రాహ్మణుడు, ఇవ్వకుండా ఉండకూడదు అని తలిచింది. ఆ కుండలాలను తీసి అతనికి ఇచ్చి, నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు, అప్రమత్తుడై తీసుకొని వెళ్ళు అని చెప్పింది. ఇంకా వింటా ఉంటే వస్తుంటుంది. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురు తస్యైతి కథిత హక్త ప్రకాశంత మహాత్మన. ఇది భాగవతంలో ఉన్న శ్లోకం. అంటే మనం ఎన్నోసార్లు విన్న శ్లోకం. గురువు పైన ఉన్నటువంటి అచంచల విశ్వాసంతో మనం గురువు పట్ల విశ్వాసం ఉంచి ఆయనకు సేవ చేస్తే అన్ని శాస్త్రాలు అవగతమవుతాయి, అన్ని వేదాలు అవగతమవుతాయి. యస్య ప్రసాద భగవత్ ప్రసాదం. మనం ఏదైతే ఉందో ఇది స్టోరీ రూపంలో ఉంది. ఏదైతే రోజు మనం పుస్తకాల నుంచి ఉపన్యాసం నుంచి వింటున్నామో ఇది కథా రూపంలో వింటే మనకు చాలా ఆసక్తిగా ఉంది. ఇది మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీ మహాభారతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ.